మకరం వారికి కనుక చూసుకున్నట్లయితే లగ్నాధిపతి అయినటువంటి శని 3లో ఉన్నాడు, మరియు 2వ స్థానంలో ధనస్థానంలో రాహువు, చతుర్థ భావంలో కుజుడు, పంచమ స్థానంలో రవి బుధుడు, 6వ భావంలో శుక్రుడితో కూడినటువంటి గురువు ఇది, మరియు అదేవిధంగా అష్టమంలో కేతు. ఈ యొక్క చంద్రుడు 4వ భావం నుంచి దశమ లాభభావం వరకు సంచరిస్తుంటాడు. అయితే ఈ గ్రహాలు ఏ డేట్లో ఏ టైం నుంచి మారుతున్నాయనే విషయాలు కూడా తెలుసుకుందాము. మరియు ఈ గ్రహాల మార్పు వల్ల, ఈ గ్రహాల యొక్క స్థితిగతుల వలన మీకు ఎటువంటి ఫలితాలు రానున్నాయి మీ యొక్క మకరం వారికి, మరియు ఏ దేవతారాధన చేసుకోవాలి, ఎటువంటి విషయాల పట్ల మీ జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, గ్రహాలు ఏ ఏ రాసుల్లోకి ఏ సమయంలో మారుతుంది అనే విషయం కనుక చూసుకుంటే 11వ తేదీ కుజుడు మారిపోతున్నాడు. ఆ 11వ తేదీ మనకి కుజుడు 12:39 మధ్యాహ్న సమయంలో మారుతున్నాడు. అయితే దాని యొక్క ఎఫెక్ట్ 1-2 days ముందు నుంచే ఉంటుంది. అది ముఖ్యంగా ఎండ మీద, అంటే తీవ్రమైనటువంటి దీని మీద, రాజకీయ నాయకుల మీద, రాజకీయ నాయకులకు వచ్చే ఎఫెక్ట్ మీద ఉంటుంది 1-2 days ముందు నుంచే. అంటే రాజకీయ నాయకులకు కొంత ఎఫెక్ట్ ఉంటుంది. ఈ కుజుడు రవి దగ్గరికి వెళ్ళడం మూలంగా ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అలాగే మనకి 14వ తేదీ శుక్రుడు మిథున రాశిలోకి, అంటే 10:54 గురువుతో వెళ్ళి కలుస్తున్నాడు. దీనివల్ల కొన్ని మంచి ఫలితాలు కూడా ఉన్నాయి. అది మీ రాశి వారికి ఎటువంటి మంచి ఫలితాలు ఇస్తాయో చెప్తాను నేను. అదేవిధంగా బుధుడు రవి కనుక తీసుకున్నట్లయితే, రవి బుధుడు ఇద్దరు కూడా 15వ తేదీ మారుతున్నాడు. కాకపోతే బుధుడేమో అర్ధరాత్రి 12:32 మారుతున్నాడు 15వ తేదీ, అంటే తెల్లవారితే 15 అనగా అర్ధరాత్రి. అదేవిధంగా రవి 15వ తేదీ 6:22 మారుతున్నాడు. మరి ఈ గ్రహాల యొక్క మార్పు మూలంగా మీకు కలిగేటువంటి ఫలితాలు ఏమిటి అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఏదైతే గ్రహాల యొక్క స్థితిగతులు తెలుసుకున్నామో, దీని మూలంగా 1 by 1 కనుక చూసుకున్నట్లయితే, మీకు ఇక్కడ మకరం వారికి రాస్యాధిపతి ఎప్పుడైతే 3లో ఉన్నాడో, ఇక్కడ ఏంటంటే కొంచెం కొన్ని ప్రాంతాలు మారడం కానీ, కొంత గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన వ్యక్తులు కొంతవరకు స్నేహంగా మారడం కానీ చూపిస్తుంది. ఆన్లైన్ సంబంధించిన, లేకపోతే చూడండి ఒక్కోసారి మనం కొన్ని ప్రభుత్వ సంబంధించినవి, లేకపోతే ఫ్యాక్టరీ సంబంధించిన నిర్మాణం చేయడము, సాఫ్ట్వేర్ సంబంధించిన జాబులు, లేకపోతే మీరు విదేశీ సంబంధించినటువంటి ఉద్యోగాల్లో తద్వారా ధనం రావడం అనేటువంటిది ఎక్కువగా చూపిస్తుంది. అయితే మీరు ఏదైనా ఒక ప్రాపర్టీ తీసుకునేటప్పుడు మాత్రం 1-4 సార్లు చూసుకొని తీసుకోండి. ఎందుకంటే అది ఏదైనా ఫ్రాడ్ డాక్యుమెంట్స్ అయ్యి ఫ్రాడ్ ప్రాపర్టీస్ తీసుకోవడము కొంచెం, ఎందుకంటే 4వ భావాత్మ 4లో ఉన్నందుకు ఖచ్చితంగా ప్రాపర్టీ యోగాన్ని ఇస్తాడు. కానీ అక్కడ అగ్నితత్వ రాశిలో ఉన్నాడు కాబట్టి కొంత గొడవకి సంబంధించిన, అంటే గొడవల్లో ఉండే ప్రాపర్టీలు తీసుకుని ఇలాంటివి చూపిస్తుంది. అదేవిధంగా 6లో శుక్ర గురువులు ఉన్నందుకు గురువుల దగ్గర ఉండే స్త్రీమూర్తి మూలంగా, లేకపోతే స్త్రీల మూలంగా గురువులతో గొడవలు రావడం అనేది చూపిస్తుంది 6లో శుక్రుడు ఉన్నందుకు. కాకపోతే లోన్స్ లభిస్తాయి. తాతగారు ఆస్తి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే ఈ నెల కొంచెం మీరు వివాహ సంబంధించిన విషయాలు జోలికి పోకపోవడమే మంచిది. ఎందుకంటే ఇక్కడ మొట్టమొదటిగా పర్టికులర్ డేట్స్లో చూసుకుంటే 17-18 తేదీలు, 23-24 తేదీలు, మరియు 30-31 తేదీలు అసలు వివాహ సంబంధించిన విషయాలు మాట్లాడకండి. పార్ట్నర్షిప్ సంబంధించిన కూడా మాట్లాడకపోవడమే మంచిది. ఇక మీరు నిత్యము చేయవలసింది అమ్మవారి యొక్క ఆరాధన చేయండి. లలితా సహస్రనామాలు మరియు దక్షిణామూర్తి యొక్క స్తోత్ర పఠనం చేయడం వల్ల 6వ స్థానంలో ఉండేటువంటి గురువు యొక్క ప్రభావం అనేటువంటిది పూర్తిగా తగ్గుతుంది. అయితే ఈ పక్షంలో దేశకాల పరిస్థితులు ఎలాంటివి ఉంటాయి చూసుకున్నట్లయితే, మనకి కుజుడు 11వ తేదీ నుంచే మారిపోతున్నాడు. కాబట్టి దానికంటే 1-2 days ముందు నుంచే ఈ యుద్ధ సంబంధించింది అనుకోండి, తీవ్రమైనటువంటి ఎండ. అసలు ఎప్పుడు కూడా మనం ఏంటి, మే అయిపోతూ ఉంటే స్లోగా తగ్గాలి, కానీ ఈసారి పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే అగ్నితత్వ రాసుల్లోకి అగ్నితత్వ సంబంధించిన గ్రహం వస్తుంది కాబట్టి ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇది జలరాశుల వైపు ప్రయాణిస్తున్నటువంటి గురువు కాబట్టి ఈ పక్షం ఎండింగ్ అవుతూనే స్లోగా జల సంబంధంగా వచ్చేటువంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అంటే వాటర్ మూలంగా వచ్చేటువంటి వైరస్లు అనుకోండి, వాటర్ మూలంగా కలిగే ఇబ్బందులు అనుకోండి. అందుకని కాస్త కాచి చల్లార్చిన నీళ్ళు వాడండి. మరి ఈ యొక్క రవి బుధులు ఇద్దరూ కూడా ఎప్పుడైతే వృషభ రాశిలోకి వస్తున్నాడో, మరి దేశకాల పరిస్థితుల్లో
ఎటువంటి సంఘటనలు ఉంటాయి అనేటువంటిది కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ కొంచెం గోల్డ్ రేట్లో పెరగడానికి, గోల్డ్ రేట్ అనేటువంటిది హై అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. మరియు ఈ శుక్రుడు గురువు ఈ యొక్క సంబంధం ఏర్పడింది కాబట్టి ఈ క్రియేటివ్ రిలేటెడ్గా కొంత విద్యా సంబంధించినటువంటివి ఏవైతే ఉంటాయో, విద్యా సంస్థలు కానీ విద్యా సంబంధించిన విషయాలు క్రియేటివ్గా కొన్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది. అయితే ఈ ఈ ముఖ్యంగా శని ఎప్పుడైతే మీనరాశిలో ఉంటున్నాడో, మీనరాశిలో ఉండేటువంటి శని గురువు యొక్క రాశుల్లో ఉన్నందుకు ఇక్కడ మొత్తం 5 రాశుల వారికి శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఎవరికి? మేషం వారికి 1 సంవత్సరం వరకు ఏలినాటి శని ఉంది. ఇంకొక సంవత్సరం అయిపోయింది కాబట్టి 6.5 సంవత్సరాల వరకు ఉంది మేషం వారికి. మీనం వారికి 4 సంవత్సరాలు, కుంభం వారికి 1 సంవత్సరం వరకు ఉంది. కాబట్టి కుంభం వారికి ఎప్పుడైతే సంవత్సరం వరకు ఉందో, ఇదేంటంటే ఈ శని యొక్క ప్రభావం తగ్గడానికి, అది అష్టమ శని సింహం వారికి అష్టమ శని, ధనస్సు వారికి అర్ధాష్టమ శని ఉంది. కాబట్టి మీరు శని బాధ ఉంది అనేటువంటి ఈ దీంట్లోకి వెళ్ళిపోకుండా సింపుల్గా కొన్ని టెక్నిక్స్ చెప్తాను, అవి చేయండి. ఏ ప్రభావం ఉండదు. భయపడిపోయి అయ్యో ఏదో చేయించేసుకోవాలి, నాకు ఏది కలిసి రాదేమో అని భయం పడకండి. ఎందుకు ఈ విషయాన్ని ఎందుకు లేవెత్తానంటే, సాటర్న్ నడిచేటప్పుడే నేను చాలాసార్లు వివరించాను మీకు. రాజకీయ నాయకులు అయ్యారు, చాలా గొప్ప గొప్ప వాళ్ళు అయ్యారనే విషయాన్ని. అదేవిధంగా కేవలం ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని కాకుండా మనకి కాలసర్ప దోషాలు ఇవే కాకుండా మన జన్మజాతకం అనేది ఒకటి ఉంటుంది కూడా చెప్పాను. అయితే మీకు ఏలినాటి శనికి సంబంధించిన, అర్ధాష్టమ శని, అష్టమ శనికి సంబంధించిన రెమెడీ మిగతా విషయాలు చెప్తాను. ఇక్కడ కొన్ని విషయాలు మీరు పాటించండి. నెగ్లిజెన్సీ చేయకండి. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు ఎక్కువ జోక్స్ వేస్తే అది ఒక్కొక్కసారి రాంగ్ దీంట్లోకి వెళ్తుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, ఇక్కడ ఏ పని పోస్ట్పోన్ చేయకండి, బద్దకించకండి. మధ్యాహ్నం పూట నిద్రపోకండి. శనివారాలు పూట ఒంటికి శుభ్రంగా నీట్గా ఒరిజినల్ నువ్వుల నూనె రాసుకొని ఒక 15-20 నిమిషాలు ఉండి తర్వాత స్నానం చేయండి. నిత్యము ఆంజనేయ స్వామి ఆలయం కానీ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం కానీ, లేకపోతే మన లక్ష్మీనరసింహస్వామి ఆలయం లేదా గణపతి ఆలయం, లేనట్లయితే రావి చెట్టు ఉన్న ప్రదక్షిణం చేయండి. ఖచ్చితంగా మీకు ఆ ప్రభావం తగ్గుతుంది. ఎప్పుడు కూడా గ్రహాలు గోచారంలో మారుతున్నప్పుడు, గోచారం అంటే కాలంలో జరిగే మార్పులు బట్టి మీ యొక్క జాతకానికి బలాబలాలు తగ్గడం పెరగడం జరుగుతూ ఉంటాయి. కానీ మీ పర్సనల్ చార్ట్ అనేది ఒకటి ఉంటుంది, లగ్నం నుంచి 12 భావాలు. లగ్నం అంటే మీ యొక్క పర్సనాలిటీ, మీరు ఎందుకు ఎదగలేకపోతున్నారు, మీరు ఎందుకు ఇంత టాలెంటెడ్గా ఉన్నారని చెప్పేది. ధనస్థానం, ధనాన్ని ఇచ్చేటువంటి భావం ఎలా ఉంది, ధనభావము, పంచమ భావము, లాభభావము, భాగ్యభావాన్ని చూసి ధనం మీకు ఏ మార్గంలో వస్తుందో తెలుస్తుంది. అదేవిధంగా అన్నదమ్ములతోని లేకపోతే దాయాదులతో ఎందుకు శత్రుత్వాలు ఉన్నాయి, ఎందుకు మిస్కమ్యూనికేషన్ అవుతుంది అనేది 3వ భావం. 4వ భావం ఏదైతే ఉందో పర్టికులర్గా మీకు విద్యా సంబంధించిన, ప్రాపర్టీ సంబంధించిన, ఎప్పుడు కొనాలి, ఏ డైరెక్షన్ కొంటే మంచిది అనేటువంటి చెప్తుంది. సంతానం 5వ భావము. 6వ భావం ఏదైతే ఉందో 6th హౌస్ అంటారు. ఆ 6th హౌస్ ఏదైతే ఉందో మీకు పర్టికులర్గా ఇచ్చేటువంటి రిజల్ట్, ఇది రోగస్థానంగా చెప్తూ ఉంటారు, పూర్వజన్మ కర్మస్థానంగా చెప్తూ ఉంటారు. కాబట్టి 6వ భావంలో ఏవైతే గ్రహాలు ఉంటాయో ఆ గ్రహాలకు సంబంధించిన దానం ఎక్కువగా చేస్తూ ఉండండి మీరు. అప్పుడు ఏమవుతుందంటే మీకు ఇబ్బంది అనేటువంటిది రాదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అలాగే 7వ భావాన్ని బట్టి మీకు వచ్చే పార్ట్నరు, మీకు వచ్చే జీవిత భాగస్వామి ఎలా ఉంటారు అనేటువంటిది. అష్టమాన్ని బట్టి మీ లైఫ్లో జరిగేటువంటి సంఘటనలు, ఆకస్మిక సంఘటనలు చెప్తుంది. భాగ్య భావాన్ని బట్టి మీ ఉన్నత విద్యలు, తండ్రి యొక్క స్థితి. దశమ భావాన్ని బట్టి మీ కెరియర్ గ్రోత్ ఎలా ఉంటుంది, ఎందుకు గ్రో అవ్వలేకపోతున్నారు. లాభభావాన్ని బట్టి మీకు జరిగేటువంటి లైఫ్లో పొందే సక్సెస్. 12వ స్థానాన్ని బట్టి మీ ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు చేయాలి, మీరు విదేశాలకు వెళ్తే బాగుంటుంది, ఇక్కడ ఉంటే బాగుంటుంది అని విడివిడిగా ఉంటాయి ఇప్పుడు ఆస్ట్రాలజీలో. అంతేగాని మూసగా ఎల్నాడు నడుస్తుంది కాబట్టి నాకేం కలిసి రాదు, కాలసప యోగం ఉంది కాబట్టి నాకేం కలిసి రాదు అనేటువంటిది ఉండదు. అలా ఎక్కడా మహర్షి చెప్పలేదు. ఏ భావానికి ఆ భావం చాలా స్పష్టంగా ఈ భావానికి సంబంధించిన ఫలితం వస్తుంది కాబట్టి నీకు ఇలా జరుగుతుంది, ఈ భావానికి సంబంధించిన ఫలితం నీకు అంత బలంగా లేదు కాబట్టి నువ్వు ఇబ్బంది పడుతున్నావు, సో దానికి పరిహారం చేసుకునేటువంటిది ఉంటుంది. అయితే జాతకం తెలియదు, నాకేం అర్థం కావట్లేదు, నా రాంగ్ టైం ఉంది, నా టైం సరిగా లేదు అని అనుకునేవారు సింపుల్గా ఏం లేదు. రోజు నిత్యము ఉదయం నిద్ర లేచిన వెంటనే సూర్యుడికి అర్ఘ్యం వదలండి, లలితా పారాయణం చేయండి.
నిత్యము ఏదైనా ఒక ఆలయానికి వెళ్ళడం చేయండి, ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని గడపండి, గోశాలకు వెళ్ళి గోసేవ చేయండి, చాలు. ఈ పనులు మీరు చేసుకుంటూ వెళ్తుంటే గోవులో సకల దేవతలు ఉంటారు కాబట్టి సకల గ్రహాలు సకల దేవత ఇవి పోతుంది. నిత్యము దేవతారాధన చేయడం వల్ల ఇంట్లో మీకు అక్కడ చాలా దోషం పోతుంది. ధర్మం మనల్ని కాపాడుతూ ఉంటుంది, ధర్మబద్ధమైన జీవితం మనల్ని కాపాడుతూ ఉంటుంది. ఇవి చేయండి, మీరు ఏమీ కూడా చూసుకోవాల్సిన పని లేదు. శ్రీమాత్రే నమః.